లెక్క కూడా రాసాడు అప్పుడే. మేము తిరిగి డబ్బులు చెల్లించేస్తాం అన్నాడు, తిరిగి డబ్బులు కూడా చెల్లించేసాడు. మామూలుగా ఎలా కేసు పెడితే ఇవాళ వల్లభనేని వంశీని పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీ భార్య కూడా ఈవిడే పెద్ద పెద్ద మాటలండి. మా రోమం కూడా పేకలేడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే మా ఇంటర్కి కూడా ఎవరో పేకలేరు, మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఎదుర్కొంటానికి మూటలకు అప్పచెప్తే ఆ మూటల్లో రాలిపడిన మూటల్ని జోబులో కుక్కుని సంతోషపడటానికి చెప్తే మరొక దానికి పనికిరాని మంచి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి పోగుతాం, పేరు నాని చేస్తాయి. నేను రోజులు ఎప్పుడే తిరుగుతున్నా. ఇప్పుడు గొడవలని పేరు నాని చేస్తాం. ఏడు బొబ్బులని వేస్త వల్ల నా రోమం కూడా పడదని నేను చెప్తున్నాను. నీకు ఇంకా కురతనం పోలని పేరుందని కదా, పక్కన లేడీస్ ఉన్నారు కదా అని చెప్పేసి చాలా ఇదిగా రెచ్చిపోతున్నావు కదా. అదే మీ ఆవిడ మీద కేసు పెట్టారని చెప్పేసి గగ్గోలు పెట్టి ఏడ్చేసాడు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు, ఈ అతి మాటలే వద్దు అనేది. వల్లభనేని వంశీ ఏమి సొదపొచ్చ కాదు, నువ్వేమి సొదపొచ్చ కాదు, అలాగని చెప్పేసి కోడాలి నాని ఏమి సొదపొచ్చ కాదు. మీ ఇష్టానుసారంగా దోచేసి మీ ఇష్టానుసారంగా బియ్యం అమ్మేసుకొని కోట్ల రూపాయలు మన ఖాతాలో దాచేసుకొని పైగా ముందుకొచ్చి మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు. ఇదొక మీకు ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఏమో వద్దులే, మహా అయితే 2-3 నెలలు జైల్లో ఉంటాం, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు అని చెప్పేసి ఆలోచన అంతేనా? ఈ అతిపేలాపన ఈ ప్రస్తావన వద్దనేది. నిన్ను చూస్తూ ఉంటే నాకు అమ్మ నాన్న తమిళమ్మ సినిమాలోని బండ్ల గణేష్ని చూసావా? యాజ్ ఇట్ ఈస్ నీలాగే రెచ్చిపోతూ ఉంటాడు అనమాట. లేడీస్ అంటే ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకున్నారా అని చెప్పేసి డైలాగులు కొడతారు కదా, నువ్వు ఆ డైలాగులు కొడుతున్నమాట అక్కడ. మీరంతా ఏం శుద్ధపోసలు నాకు అర్థం కావట్లేదు. వల్లభనేని వంశీ మీద పెట్టిన కేసు ఏంటి? ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఎందుకు లోపలికి వెళ్ళాడు? కథలో నీ భార్య పైన నీ మీద కూడా కాదు, నీ భార్య పైన ఎందుకు పెట్టారు కేసు? గోడవని భార్య పేరు మీద పెట్టి ఆ గోడవలో ఉన్న బియ్యాన్ని అమ్మేసుకున్నావు కదా. ఆ రోజు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు ఒక్కటి తక్కువండి, ఏడుపు ఒక్కటే తక్కువ, ఒక్కెత్తి ఏడ్చేసాడు కూడా. ఆ ఏడుపు మొక్క పెట్టేసి కళ్ళకి నీళ్ళు పెట్టేసుకొని చాలా అన్యాయం, ఏమన్నా ఉంటే మనం తెలుసుకోవచ్చు. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద అతి మాటలు, అతి ఉపన్యాసాలు చాలు. ఈ అతి పేలాపన వద్దు. కొడాలి నాని వల్లభనేని వంశీ కూడా ఇలాగే పేలిపోయారు. ఇలా పేలిపోయే మమ్మల్ని ఎవడు ఏమీ పేకలేడు, వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేము రెచ్చిపోవచ్చు అని చెప్పి రెచ్చిపోయారు. ఏమైంది? నీ దాకా వస్తేనేమో ఏడ్చేస్తావా? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తావా? నువ్వు బియ్యం దొబ్బేసావు కదా, దాని గురించి మాట్లాడు, ఆ కేసు గురించి మాట్లాడు. చేయాల్సిన అవినీతి అంతా చేసేసి మేమేం చేయలేదు, మాకేం సంబంధం లేదు, మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు, ఈ డైలాగులు వద్దు నాని. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు. ఇక్కడ ఎవడ రోమాలో పీకలేడు. అది నువ్వైనా నేనైనా ఇంకొకడైనా నీ ఎంటుకలతో మాకేం పని ఉంది? ఎవడింటికి ఎవడకి కావాలి నాకు అర్థం కావట్లేదు పేరునని. జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ డైలాగులు కొట్టాడు, గుర్తుందా? ఈ 24 ఎన్నికల ముందు నా ఎంట్రుకు కూడా ఎవడో పీకలేడు అన్నాడు. ఏమైంది? ఎంట్రుకలతో పని ఉంది. అధికారం పీకేసి పక్కన కూర్చోబెట్టినది ఇవాళ ఏమైనా అడుగుతున్నారు, మా పైన కేసులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు. అనేక మంది నాయకులను అరెస్ట్ చేసి జైల్లోకి పంపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. సోషల్ మీడియాలో ఏదైనా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్ళి లోపలేసేయడమే. ఆ రోజు ఏమైపోయింది డైలాగ్? ఆ రోజు కూడా ఇంతే. మీరు మాత్రం ఏమైనా పీకగలిగారా? అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో ఉంచగలిగారు, అంతేనా? అంతకుమించి మనం ఏమైనా చేసింది ఏముందా? కాబట్టి ఏంటంటే మన పక్కన ఆడవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అతి పేలాపన, పెద్ద పెద్ద ముద్ర మాటలు, ఎక్స్ట్రా మాటలు మాట్లాడుకుంటా మన పని ఏదో మనం ఎందుకు వచ్చాం, పరామర్శకు వచ్చాం, వెళ్ళామా పరామర్శించామా వచ్చామా అన్నట్టే ఉండాలి. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు అనేది. నువ్వు ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేశాడని చెప్పేసి మీరు కూడా రెచ్చిపోతున్నారేమో. మిమ్మల్ని చూసి కార్యకర్తలు రెచ్చిపోతారు. వాళ్ళకు ఒళ్ళు సోగి తెలియదు. ఇంకా మీరు ఎలా మాట్లాడుతున్నారులే, ఏం కాదులే, జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు, పేరు నాని అని కూడా ఎలా మాట్లాడేస్తున్నాడు, ఇంకా మనం రెచ్చిపోవచ్చు సోషల్ మీడియాలో అని చెప్పేసి ఆల్రెడీ రెచ్చిపోయి మార్కింగ్ ఫోటోలు వేస్తే 2 మీద 3 మీద కేసులు పడ్డాయి, అరెస్టులు చేశారు. కారణం ఎవరు అంటే మీరు రెచ్చగొట్టేస్తే వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉంటుంది కదా, వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉండదు, గొర్రెల మాట. మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ జీవితాలు నాశనం చేసాడు. పైగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు,
అయ్యి బాబా నాయన ఫేక్ పోస్ట్ వేసేవా, ఫోటోలు మార్కింగ్ చేసి ఫోటోలు వేసేసావా, ఫోటోలు మార్కింగ్ చేసి పోస్టులు వేసేసావా, నేను అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఏడుపులు అని పక్కన ఆడవాళ్ళు నించునేదానికి ఒళ్ళు పొంగిపోయి నీకు సోయి లేకుండా పెద్ద పెద్ద డైలాగులు. ఈ అతి పేలాపన అతి డైలాగులు వద్దు. ఇక్కడ ఎవ్వడో సుధపోస ఏమీ కాదు. రాష్ట్రాన్ని దోయాల్సిన కాడికి దోచేసి ఈ వాళ్ళు వచ్చి నువ్వు 10 మందికి పాఠాలు చెప్తుంటే చాలా చిరాగ్గా ఉంది నాని, బాగా గుర్తుపెట్టుకో. మీరేం కొల్లి రవీంద్ర గారిని వదిలేశారా, ఎవరిని వదిలేశారని చెప్పేసింది. ఎవరికి డైలాగులు కుట్టేస్తున్నావు నువ్వు? నాకు అసలు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. కేసులు పడితే ఏడ్చేయడం, లేకపోతేనేమో బెదిరించేయడం, డైలాగులు కొట్టాడు, మేము పీకేస్తాం పొడిసేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక 5 నిమిషాలు ఆలోచించినా ఈ పాటికి నిన్ను, ఆ కొడాలని, ఆ రోజాని, ఆ అంబట్రంబోని నిమిషాల వ్యవధిలో ఎత్తి అవతల పడేయచ్చు అలా ఆలోచించి ఉంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించట్లా. పోతే పోయేళ్ళే పనికిమాలోళ్ళు. ఏదో ఒకసారి అధికారం రాగానే అది శాశ్వతం అనుకున్నారు, శాశ్వతం అనుకొని రెచ్చిపోయారు. సో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు అని ప్రూవ్ అయింది కదా. నీ అధికారంలో చేసింది అదే. ఇంక మాట్లాడితే ఇక్కడికి వచ్చి రోమాలు ఎవడో పేకలేడు. దిగొట్టేసుకో, మేకులు ఏదైనా ఇచ్చి దిగొట్టేసుకో రాలకుంటా. ఎవడు పీకడు. మన మీద కేసులు పెడేసరికి మా ఇంటికి అన్నీ ఊడిపోతున్నాయి, మా రోమాలు రాలు చేస్తున్నారని ఏడ్చేయడమును, ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేయడమును. ఈ డైలాగులు వద్దు, ఈ రెచ్చగొట్టే మాటలు వద్దు, అస్సలు రెచ్చగొట్టద్దు. ముఖ్యంగా కార్యకర్తలను రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితాలు జైలుపాలు చేసేయద్దు. వాళ్ళు రెచ్చిపోతున్నారు అన్నటి నుంచి ఆల్రెడీ. మీరు ఎలా మాట్లాడిన మూలంగానే వాళ్ళు రెచ్చిపోతున్నారు. మాట్లాడితే కక్ష సాధింపు దేనికుంటుంది పేరు నాని? దేనికి? ఇప్పుడు నీ మీద లేదు కక్ష సాధింపు. అంబటి రాంబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి కేసులు పెట్టలేదు. రోజా మీద కూడా సేమ్ ఇంచుమించు అంతే. ఏదో విచారం జరుగుతుంది అన్న పేరుకి రోజా మీద జరుగుతుంది. అది ఎంతవరకు జరుగుద్ది, ఏం జరుగుద్ది, ఆ తిరుమలలో టికెట్లు తినేసిందా లేదంటే అమ్ముకుందా ఏంటని తేలాల్సి ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీలో. మంత్రులుగా చేసిన వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరిపైన లేని కేసులు మీ పైన లేదంటే వల్లభనేని వంశీ పైన కొడాలని పైన ఎందుకు పోతాయి నాకు అర్థం కావట్లా. నువ్వు మాట్లాడితే ఏదో మీ భార్య మీద కేసు వచ్చినప్పుడు చిన్న పోస్ట్ పెడితే గిలగిల కొట్టేసుకున్నావు, మా ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి అని. మరి అలాంటిది వల్లభనేని వంశీ ఏం చేశాడు? ఈవిడు కూడా అంతే, ఈ మహాతల్లి ఆవిడ కూడా మహిళల గురించి సోషల్ మీడియాలో అలా పోస్టులు పెడతారా? మరి నీ మొగుడు మాట్లాడేసినప్పుడు తెలియదేటమ్మా నీకు?